అస్మిత కూతుర్ని రామలక్ష్మి ఆడిస్తూ చాలా చక్కగా చూసుకుంటూ ఉంటే, "రామా, మా తమ్ముని కూతుర్ని నువ్వు ఇంత బాగా చూసుకుంటుంటే మనకే కనుక పాపో బాబో పుడితే నువ్వు ఇంకెంత బాగా చూసుకుంటావో, మరి మనం కూడా పిల్లల్ని కందాం రామా" అని శౌర్య చెప్తుంటే, "అలాగే సార్" అని రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే రఘురాం రావటంతో రామలక్ష్మి ఆ తాళపత్ర గ్రంథాలని రఘురాం చేతికి ఇస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అస్మిత రౌడీని తీసుకొని ఇంటికి వస్తూ గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది. "ఈ తాళపత్ర గ్రంథాల కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు నాన్న. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ఇందులో ఉన్నదాన్ని డీకోడ్ చేసి ఆ నిధిని, ఆ ఊరిని మనం కాపాడుకోవాలని" రామలక్ష్మి చెప్పటంతో, "అలాగేనమ్మా, నేను చూసుకుంటాను" అని రఘురాం ఆ తాళపత్ర గ్రంథాలను పట్టుకొని వెళ్తాడు. అయ్యో, పొయ్యి ఈ తాళపత్ర గ్రంథాలు సింహం బోన్లోకి వెళ్ళిపోయాయే అని వెంటనే వాసుదేవ్‌కి అస్మిత ఫోన్ కాల్ చేస్తుంది. వాసుదేవ్ అస్మితని వదిలిపెట్టి అస్మిత ఫ్రెండుని కుర్చీలో కట్టేసి రివాల్వర్‌ని గురిపెట్టి ఉంటాడు. "ఏంటి, తాళపత్ర గ్రంథాలని తీసుకురాకుండా ఇలా ఫోన్ చేస్తున్నావు? నీ ఫ్రెండ్ ప్రాణాలు తీసేయనా?" అని వాసుదేవ్ అరుస్తూ ఉంటే, "ఆ తాళపత్ర గ్రంథాలని నీకు ఇవ్వటం కుదరదు. ఎందుకంటే అవి రఘురాం దగ్గర ఉన్నాయి. నువ్వే ఎలా తీసుకుంటావో నీ ఇష్టం" అని అస్మిత చెప్తుంది. రఘురాం ఆ తాళపత్రాల్ని ఇంటికి తీసుకురావటంతో, "పెదనాన్న, దీన్ని డీకోడ్ చేయటం ఎలా?" అని ఆద్య అంటే, "పురావస్తు శాఖలో వాళ్ళకి కూడా దీని గురించి తెలిసి ఉంటుందమ్మా. ఇది మన పూర్వీకులు వాడుతున్న లిపిలా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇది నేను చట్టానికైతే అప్పజెప్పను. ఎందుకంటే ఆ వాసుదేవ్ చట్టాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకొని మేనేజ్ చేయగలిగే సత్తా ఉన్నవాడు. కాబట్టి నేనే వీటిని డీకోడ్ చేయించి ఆ నిధిని బయటికి తీయించి వాసుదేవ్ చేతికి అందకుండా నేను ఊరిని, నిధిని కాపాడుతాను" అని రఘురాం చెప్పటంతో, "ఏవండీ, చాలా జాగ్రత్తగా చేయాలండి. ఈ విషయాలన్నీ ఆ వాసుదేవ్‌కి తెలియకుండా చేయాలి. ఈ పాటికే తెలిసిపోయి ఉంటుందేమో కదా" అని జానకి, ఆద్య ఇద్దరు కంగారు పడుతూ చెప్తూ ఉంటే, "నేను చూసుకుంటానని" రఘురాం అంటాడు. తర్వాత పార్వతి ఒక మహిమగల ఉంగరం సిద్ధయ్య అనే అతను ఇచ్చాడని, అది శివరాంకి పెట్టేసి తన గ్రిప్పులో పెట్టుకుందామని అలివేలికి చెప్తూ ఉంటే ఆద్య వినేస్తుంది. పార్వతి వెళ్తూ ఉంటే ఆద్య కావాలని డాష్ ఇచ్చేసి ఉంగరం కింద పడిపోయేలా చేసి ఆ ఉంగరం స్థానంలో వేరొక డూప్లికేట్ రింగుని పార్వతి చేతికి ఇచ్చేస్తుంది. నీ వల్లే, నువ్వు నన్ను కావాలని ఇలా ఢీకొట్టావు కదా, ఏదో ఒకట్లే నా ఉంగరం దొరికేసింది" అని పార్వతి పనిచేస్తున్న శివరాం దగ్గరికి వెళ్ళి, "ఏమండి, మీ పుట్టినరోజు కోసం నేను ఒక కానుక తీసుకువచ్చానండి, ఇదిగోండి" అని ఉంగరాన్ని చేతికి పెడుతుంది. "ఇప్పుడు మీరు ఈ పని చేయటం ఎందుకు? ఇప్పుడు మీరు ఈ ఇంటి పెద్ద కదా, మీ అన్నయ్యని చేయమనండి" అని పార్వతి చెప్పగానే శివరాం పార్వతి చెంప పగలగొడతాడు. "అదేంటి, ఉంగరం పెట్టినా నా మాట వినలేదు" అని పార్వతి అనుకుంటూ ఉంటుంది. "ఇంకోసారి ఇలాంటివి మాట్లాడావంటే చెంపలు ఇంకా వాయించేస్తానని" శివరాం వార్నింగ్ ఇస్తాడు. ఆ ఉంగరం పనిచేయలేదు. వాడు నన్ను మోసం చేశాడు. ₹1,00,000 బొక్క అని పార్వతి అనుకుంటూ ఉంటుంది. "ఈ ఉంగరం అత్తయ్యకి పెట్టి చూస్తాను. పనిచేస్తుందో లేదో తెలిసిపోతుంది కదా, అప్పుడు ఆస్తి గోడు ఉండదు, పెద్దనాన్నకి తెలుస్తుందన్న టెన్షన్ ఉండదు" అని అనుకుంటూ కావాలనే ఉంగరాన్ని కింద పడేసి, "అత్తయ్య, ఇక్కడ బంగారపు ఉంగరం పడిపోయింది, మీదేనా?" అని అడగటంతో, "అవును, నాదే, ఇవ్వమని" పద్మ అంటోంది. "మీదో కాదో నేనే పెట్టి చూస్తానని" ఆద్య పెట్టేయటంతో ఇక వెంటనే పద్మకి ఏదో అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. "ఏంటి పద్మ" అని ఆద్య పిలవగానే, "పద్మ అని అలా పేరు పెట్టి పిలవచ్చా ఆద్య? నేను అత్తయ్యని కదా, కొంచెం గౌరవంగా ఉంటుంది, అత్తయ్య అని పిలు" అని పద్మ కూల్గా చెప్పటంతో, "అయితే ఉంగరం పనిచేస్తోంది, అత్తయ్యకి కోపం రాలేదు" అని ఆద్య మనసులో అనుకుంటూ, "అత్తయ్య, కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టిస్తావా" అని అడగటంతో, "అదేంటమ్మా, కాఫీనే కదా, నువ్వు అలా కూర్చొని ఉండు, నేను తీసుకొస్తాను కదా" అని పద్మ అంటుంది. అలా ఆద్య చెప్పిన మాట పద్మ వింటూ ఉండటంతో ఆద్య సంతోషపడుతూ ఉంటుంది.